కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. ముందుగా సుమన్ టీవీకి ధన్యవాదాలు. హైడ్రా అనేది ఒక మంచి సుపరిణామం. ఈ వర్షాలు వచ్చినప్పుడు హైడ్రా ఒక వరంలా మారుతుంది. లోతట్టు ప్రాంతంలో మొత్తం ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ హైడ్రా పెట్టడం ఒక మంచి సుపరిణామం. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. అట్లానే హైడ్రా కమిషన్ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఈ హైడ్రా అక్రమ కనెక్షన్లు మొత్తం కూల్చివా జరిపి ఎల్లాచెరు కెనాల్ ద్వారా దిగువ ప్రాంతానికి వాటర్ వెళ్తే ఈ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగదని చెప్పి దిగువ ప్రాంతంలో నేను తెలియపరుస్తున్నా. హైడ్రాలో ఏతో అక్రమ కనెక్షన్లు మొత్తం కూల్చివా జరిపి దానికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో, దిగువ ప్రాంతాల్లో 100 ఫీట్ ఉన్న నాలాన్ని 50 ఫీట్ చేశారు. దాన్ని కూడా ఎంక్రోచ్మెంట్ చేసి దాన్ని తొలగిస్తే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగదు అక్కడ. ఎందుకంటే ట్రాఫిక్ అంతరాయం కూడా ఉండదు. హైడ్రాకి సంబంధించి ముఖ్యంగా హైడ్రా మీద మంచి దృష్టి పెట్టి హైడ్రానికి కనుక ఒక ప్రక్షాళన, ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన చేస్తున్నారు. దాన్ని చేసి ఏదైతే కబ్జాలు జరిగి ఆక్రమణ జరిగిన ఎఫ్టీలు కానీ, వాగులు కానీ, తర్వాత చెరువులు కానీ, కుంటలు కానీ మొత్తం వాటికి సంబంధించి మొత్తం అక్రమ కక్షలు మొత్తం కూల్చివేత జరిపి ఎల్లాల్సిన కెనాల్ ద్వారా దిగువ ప్రాంతానికి వెళ్తే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఉండదు. మరి ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు హైడ్రా కమిషన్ ఒక వరంలా మారుతుండు. అట్లానే ఆ వరదల్లో ఏవైతే ఉన్నాయో దిగువ ప్రాంతాల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. అట్లా జరగకుండా కూడా ప్రజలు కొంత లోకల్ కార్పొరేటర్లు కానీ, మున్సిపల్ కమిషన్లు కూడా అక్రమ కమిషన్లకు పర్మిషన్ ఇవ్వకూడదు. హెచ్ఎండి కూడా దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ఈ కెనాల్ ఏవైతే ఉన్నాయో ఆ కెనాల్ మొత్తం కంప్లీట్ క్లీన్ చేస్తే కొంతవరకు హైదరాబాద్ హైడ్రాకి సంబంధించి దిగువ ప్రాంతంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఉండదు. ట్రాఫిక్ అంతరాయం కూడా తగ్గిద్ది. మరి అక్రమ కన్స్ట్రక్షన్లు కట్టడం వల్ల ఇప్పుడు ఆ వాటరు జామ్ అయ్యి ఆ కాలనీలు కానీ, బస్తీలు కానీ, వీధులు వాగులమయంగా మారుతున్నాయి. అట్లా మారకుండా ఉండాలంటే ఇప్పుడున్న ప్రస్తుతం హైడ్రా కమిషనర్ గారు కూడా ఒక హైడ్రా కమిషన్ లెవెల్లో ఉండి ఆన్ ది స్పాట్లోకి వెళ్ళి పనిచేస్తున్నారు. అట్లాంటి సందర్భాలు కూడా మీరు ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలా. ఇప్పుడు గ్రామాల వారీగా, మండలాల వారీగా ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని ట్యాంకులు ఉన్నాయి కూడా చూసుకొని ఎక్కడైతే అక్రమ కన్స్ట్రక్షన్ చూసినో లోకల్ కార్పొరేటర్లు కానీ, మున్సిపల్ సంబంధించిన హెచ్ఎండిఏ ప్లాన్ ఆఫీసర్లు కానీ, లోకల్ బాడీలు కూడా చూసుకొని అక్రమ కన్స్ట్రక్షన్ మొత్తం ఒక ఉద్యమంలా చేపట్టి అవి కూల్చివేత జరిపితే ఒక మంచి సుపరిణామం. ముఖ్యంగా ఏదైతే హైడ్రాలో కూల్చివేత జరిపేటప్పుడు వాళ్ళు కొంతమందికి మీరు పర్మిషన్ ఇచ్చారు, ప్రభుత్వం ట్యాక్స్ కడుతున్నారు, శిస్తు కడుతున్నారు కాబట్టి అక్రమంగా కూలగొట్టకుండా వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళకు కొంత వెసులుబాటు కల్పించి అధికార పక్షం, మిత్రపక్షం, వామపక్షం, ప్రతిపక్షం అందరూ కూర్చోబెట్టి ఎవరైతే ఎఫ్టీఎల్లో ఉన్నారో వాళ్ళు ఏపీఎల్లా, బీపీఎల్లా, ఎగోనా బిగోనా, ఎగో మధ్య తరగతి, బిలో మధ్య తరగతి చూసుకొని వాళ్ళకు ఒక కొంత వెసులుబాటు కల్పించి వారికి ఒక కొంత నివాస స్థలం కానీ, ఒక నివాస గృహం కానీ ఏర్పాటు చేసి కూల్చివేత జరిపితే మంచి సుపరిణామం. దీనికి సంబంధించి ఆల్ పార్టీస్తో ఆల్ కమిటీ ఒకటి వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ చెరువులు కానీ, వాటర్ బాడీస్ కానీ వాటిని సుందరీకరణ చేస్తే భవిష్యత్తులో తాగునీరు, సాగునీరు కూడా ఉంటుందని నేను తెలియపరుస్తున్నాను. ఇప్పుడు ఈరోజు వరదలు వచ్చిందని చెప్పి లోతట్టు ప్రాంతాలు ఖాళీ చేస్తున్నారు. రేపు పొద్దున ఎండ్ల సమ్మర్ వచ్చినప్పుడు మనకు వాటర్ లేని పరిస్థితి కూడా దాఖలు ఉంది. ఆ చెరువులు ఏదైతే ఉన్నాయో, చెరువులు కానీ, కుంటలు కానీ, నాళాలు కానీ మనం సుందరీకరణ చేసుకోకపోతే రేపు పొద్దున మనకి తాగునీరు, సాగునీరు ఉండదు. మనకి ఆహారం, గాలి ఎట్లన్నా వాటర్ కూడా అదే విధంగా నేను తెలియపరుస్తున్నా. వీటి మీద గతంలో మిషన్ కాకతీయ కింద బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చెప్పి సుమారు 45,000 పైసలకు చెరువులు కూడా సుందరీకరణ చేశారు. అట్లానే రేవంత్ రెడ్డి కూడా ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ హైడ్రా అనేది ఇప్పుడు వర్షాలు వచ్చినాయి కాబట్టి ఇది ఒక వరంలా ఉంది. ఇక్కడ ఆన్ ది స్పాట్లోకి వెళ్ళి పలానా దిగువ ప్రాంతంలో ఇది జరిగినప్పుడు కూడా వీళ్ళు వెళ్ళి దాన్ని క్లీన్ చేసి పనిచేస్తున్నారు. అట్లానే ప్రజలు కూడా సహకరించాలా. ఎక్కడ కబ్జా జరగకుండా, ఏదో దిగువ ప్రాంతంలో కానీ వాటర్ బాడీ సమస్య కబ్జా జరగకుండా ఉంటే ఇది ఒక మంచి సుపరిణామం చెప్పి నేను తెలియపరుస్తున్నా. ఈ వాటర్ బాడీ గుండా అక్రమ కన్స్ట్రక్షన్లు మీరు పోతే ఇస్తే రేపు పొద్దున మీరు వెళ్ళడానికి దారి ఉండదు. వర్షాలు పడ్డప్పుడు వాగులు వీధులుగా మారుతాయి. మరి ఇట్లాంటి సమయంలో ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలా, హైడ్రా కమిషన్ మద్దతు ఇవ్వాలా, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మద్దతు ఇచ్చి అక్రమ కన్స్ట్రక్షన్ కూర్చోే దాంట్లో కూడా మీరు కూడా సహకరించాలా. కానీ వాళ్ళు శిస్తు కట్టే, ట్యాక్స్ కట్టే కూడా వాళ్ళు కూడా కొంత వెసులుబాటు కల్పించి న్యాయం చేస్తే కూల్చివేత జరిపితే మంచి సుపరిణామం తెలియపరుస్తున్నా. హైదరాబాద్ సంబంధించి ఆల్ వాటర్ బాడీ మీద గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఏదైతే అక్రమ కన్స్ట్రక్షన్ మొత్తం కూల్చివేత జరిపి వాటికి సంబంధించి సుందరీకరణ చేస్తే భవిష్యత్తులో తాగునీరు, సాగునీరు మనకి ఇబ్బంది ఉండదు. మనం వాటర్ బాడీస్ని మనం సుందరీకరణ చేసుకోకపోతే రేపు పొద్దున మనకి వాటర్ దొరకదు. భవిష్యత్తులో ఈ వాటర్ బాడీ సంబంధించి ఎంత పెద్ద అధికారైనా, ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చి గ్రామాల ప్రజలు
మనం కాపాడుకోకపోతే ఈరోజు లోతట్టు ప్రాంతంలో వీధులు వాగులుగా మారినాయి. ఆ పరిస్థితి రాబోదని చెప్పి నేను తెలియపరుస్తున్నా. వాటర్ బాడీకి సంబంధించి గ్రామాల ప్రజల నుంచి గతంలో తెలంగాణ కోసం ఎట్లా ఉద్యమం చేసుకున్నాం ఆ విధంగా ఉద్యమం చేసుకొని ఎవ్వరు ఎంత పెద్ద అధికారిని ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా కూడా చెరువులు కబ్జా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే రేపొద్దున భవిష్యత్తులో మనకి తాగునీరు సాగునీరు లేకపోతే వ్యవసాయం మనదు, తాగునీరు లేకపోతే మనం బతకలేము. మరి ఈ కుంటల్ని మనం సుందరీకరణ చేసుకోవాలా. సుప్రీంకోర్టు పదే నొక్కి చెప్తుంది ఆల్ వాటర్ బాడీస్ మీద ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్తోంది. కానీ అధికారులు కూడా కొంతమంది పర్యవేక్షించారు. ఇప్పుడు కూల్చివేత జరిగినప్పుడు రైతుకి ఎవరైతే పొజిషన్ లో ఉన్నారో వాళ్ళు బిల్డింగ్ కూల్చివేత చేశారో మరి అదే అధికారితోటి ఆర్ఆర్ యాక్ట్ ద్వారాగా రికవరీ చేసి మరి ఆ రైతుకి ఎవరైతే కొన్నారో వాళ్ళకి న్యాయం చేయాలా. మరి ప్రభుత్వం ట్యాక్స్ కట్టారు, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారు, మరి అట్లా మరి ప్రభుత్వం కూడా తప్పుంది. కాబట్టి దీన్ని ఒక పునరాలోచన చేసి అధికార పక్షం, మిత్రపక్షం, వామపక్షం, ప్రతిపక్షాలు వివిధ న్యాయ సంఘాలు అందరిని కూర్చోబెట్టి హైడ్రాలో ఉన్న వారికి ఎవ్వరికి అన్యాయం జరగకుండా కూల్చివేత జరిపితే ఇది ఒక మంచి శుభపరిణామం, తెలంగాణకి ఒక వరం లాంటిదని చెప్పి నేను తెలియపరుస్తున్నా. భవిష్యత్తులో ఏదైనా కానీ మీరు కొనుగోలు చేశారు, ఎఫ్టీలో ఉన్న భూములే కూలగొట్టారు, దాంట్లో పక్కన 2 feet ఉన్న పట్టా భూమి ఎందుకు కూలగొట్టలా? పట్టా భూమి అంటే పట్టా ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, అది ప్రైవేట్ వ్యక్తికి అధికారం ఉంటుంది. ముఖ్యంగా నేను హైడ్రా కమిషనర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక విన్నపమయ్యా. లోతట్టు ప్రాంతాల్లో బస్తీల్లో కానీ కాలనీలో కానీ వర్షాలు పడ్డప్పుడు వీధులు వాగులుగా మారుతున్నాయి. కాబట్టి అక్కడ ఏదైతే ఉందో ప్రభుత్వం కాంపన్సేషన్ ఇచ్చి కొంత ల్యాండ్ కొనుగోలు చేసి దాన్ని కూడా 10 అడుగులు ఉన్న కెనాల్ని కాలువని ఒక 20 నుంచి 30 నుంచి 50 దాకా చేయండి. అక్కడ వాళ్ళకి ఎవరికి ఆశ లేకుండా చూడాలని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులను హైడ్రా కమిషనర్ గారికి నేను తెలియపరుస్తున్నా. మరి ఈరోజు చూసుకున్నట్టయితే వాటర్ గుండా ప్రాణ నష్టం జరగకుండా ఆల్ పార్టీస్ ఒకటయ్యి అందరూ దీంట్లో ఒక కమిటీ వేసుకొని పార్టీలకి కానీ వేరే విధంగా ఇది కాకుండా అందరూ ఒకటయ్యి అన్ని సంఘాలు కానీ పార్టీలు కానీ ఉద్యమకారులు కానీ అందరూ నేను ఒకటే విన్నపం చేస్తున్నా. వాటర్ గుండా ఎవరికి ప్రాణ నష్టం జరగకూడదు. రీసెంట్ గా ఒక స్టూడెంట్ రేవంత్ రెడ్డిని ఒక అసభ్యకరంగా మాట్లాడింది. మరి ఇక్కడ ముఖ్యమంత్రి పనిచేసేటప్పుడు మనం కూడా సహకరించాలా? మనం సహకరించకపోతే మరి అక్రమ కన్స్ట్రక్షన్ కూల్చిపారిపోతే ఆ నీళ్లు మన ఇంట్లోకి వస్తాయి, వీధులు వాగులుగా మారుతాయి. అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి నేను తెలంగాణ ప్రజలకు నేను తెలియపరుస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఈ అక్రమ కన్స్ట్రక్షన్ కూడా మనం కూడా మద్దతు ఇవ్వాలా, కూల్చివేత కూడా మనం కూడా సహకరించాలా. కానీ అన్యాయం జరగకుండా అక్రమంగా చేసిన వారికి కూడా శిస్తు కట్టే ట్యాక్స్ కట్టారు కాబట్టి వారికి కూడా కొంత వెసులుబాటు కల్పించి మరీ వాళ్ళని రోడ్డు మీద పడేయడం కూడా అధర్మం. అది ఏదైతే ఉందో హైడ్రా సంబంధించి చట్టబద్ధం, న్యాయబద్ధం, ధర్మబద్ధంగా పనిచేస్తే ఇది హైడ్రాకి తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక వరం లాంటిది. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక ఎన్ఆర్ఏ వస్తాడు, ఫ్లైట్ ఒక ఎన్ఆర్ఏ 10 లక్షల కోట్లు పెట్టుబడి పెడదామని వస్తాడు, ఫ్లైట్ దిగి కారు వేసుకుని వస్తాడు. వచ్చినప్పుడు అదే కారులో వాటర్ పోయింది. ఇట్లా కనీసం నాకు రోడ్ ట్రాన్స్పోర్ట్ లేని వాటర్ బాడీ ఉన్న తెలంగాణలో నేను పెట్టుబడి పెట్టాలా అని చెప్పి ఎన్ని తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడు తెలంగాణ అభివృద్ధి కుంటుపడిపోయింది, రాష్ట్రం అభివృద్ధి జరగదని చెప్పి నేను తెలియపరుస్తున్నా. ఎందుకంటే రోడ్లు, వాటరు, ఆల్ సౌకర్యాలు ఉంటేనే వచ్చి తెలంగాణలో పెట్టుబడి పెడతారు. మరి ఏదైతే ఈ వాటర్ బాడీకి సంబంధించి ఈ మూసీ ప్రక్షాళన చేశారు, దాంట్లో ఒక రాజకీయ ప్రక్షాళన కూడా చేసి అందరూ ఆల్ పార్టీస్ ఒకటి అయ్యి ఒక కమిటీ వేసుకొని వాటర్ బాడీకి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పెట్టుబడులు కూడా మనం సహకరిస్తే 100% తెలంగాణ డెవలప్ జరిగిద్దని నేను తెలియపరుస్తున్నా. ఎందుకంటే కొన్ని కంపెనీలు వస్తే ఉపాధి పెరిగిద్ది, రాష్ట్రానికి ఆదాయం పెరిగిద్ది అని నేను తెలియపరుస్తున్నా. ఎన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ హైటెక్ సిటీలోకి వెళ్తే 2 గంటలు 3 గంటలు పడుతుంది. అదే వర్షాలు పడ్డప్పుడైతే మినిమం 2 నుంచి 3 feet 4 feet వాటర్ వస్తుంది. మరి అట్లాంటప్పుడు మరి ఇన్ని కార్లకి ఎంత డ్యామేజ్ జరుగుతుంది, ఎంత జరుగుతుంది. ఈరోజు నాగార్జున సాగర్లో వాటర్ లేకపోతే కొంత మన భూములను తీసుకునే విధంగా చేయాలి. ఎందుకంటే చెరువులు సుందరీకరణ చేసుకుంటే రేపొద్దున సాగునీరు ఉంటుంది, తాగునీరు ఉంటుంది. లేకపోతే రేపొద్దున మనకి తాగునీరు ఉండదు, సాగునీరు ఉండదు. గతంలో మనం బెంగళూరు చూసుకున్నట్టయితే వారు వాటర్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. మరి అట్లానే సాగర్ ఎండిపోయినప్పుడు కూడా కొంత మన భూమి నుంచి కూడా వాటర్ తీసుకునే పరిస్థితి మనం పునరాలోచన చేసుకోవాలా. ఎప్పుడు సాగర్లో ఉంటే అది మన గ్యారెంటీ ఉండదు. పైన ఎగువ ప్రాంతంలో వర్షాలు పడితేనే ఎగువ ప్రాంతం సాగర్కి వాటర్ వచ్చిందని చెప్పి నేను తెలియపరుస్తున్నా. మనం కూడా ఏంటంటే ఏదైతే చెరువులు ఉన్నాయి మొత్తం సుందరీకరణ చేసుకొని వాటిని డెవలప్ చేసుకుంటే, స్టోరేజ్ చేసుకుంటే పక్కన గ్రామాల్లో కానీ చుట్టుపక్కల కానీ వాటర్ గ్రౌండ్ లెవెల్ పెరిగిద్ది. భవిష్యత్తులో మనకు కూడా ఇబ్బంది ఉందని చెప్పి నేను తెలియపరుస్తున్నా. ముఖ్యంగా గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, చెరువు శిఖం కానీ, FTL భూములు కానీ కొంటే మీరే నష్టపోతారు 100%. మీ ల్యాండ్ ఎవరైనా కబ్జా చేస్తే మీరు కోర్టుకి వెళ్ళి తీసుకుంటారు. మరి ప్రభుత్వం కబ్జా చేస్తే మరి ప్రభుత్వం తీసుకుంటే తప్పే ఉంది. అందులో కొనుక్కునేటప్పుడు మినిమం ఒక ల్యాండ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. దాంట్లో రివర్స్ కాల్లో చెరువు శిఖం లేదా ఇది పట్టా ల్యాండ్, ఇది ప్రైవేట్ ల్యాండ్ రాస్తారు కదా. బేసిక్లీ వాటి తెలుసుకోండి.
దయచేసి గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఎఫ్టీఎల్లో ఉన్న భూములు కానీ కొనుగోలు చేస్తే ఎఫ్టీఎల్లో ఉన్న భూములు కూడా చెరువు శిఖం భూములు కూడా పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, కానీ వాటికి పర్మిషన్ ఇవ్వకూడదు. గౌరవ సుప్రీంకోర్టు చేది పశువులు పాక తాత్కాలికంగా పశువులకి వ్యవసాయం వాడుకోవాలి, కానీ మేము బిల్డింగ్లు కడతా ఫంక్షన్లు కడతా అంటే నడవదు. దయచేసి ఏదైతే భూములు ఉండేవో కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, దానికి ఎన్ఓసి తీసుకోండి. గ్రామాల ప్రజల నుంచి గతంలో తెలంగాణ కోసం ఎట్లా ఉద్యమం చేసుకున్నాం ఆ విధంగా ఉద్యమం చేసుకొని ఎవ్వరు ఎంత పెద్ద అధికారాన్ని ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా కూడా చెరువులు కబ్జా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే రేపొద్దున భవిష్యత్తులో మనకి తాగునీరు సాగునీరు లేకపోతే వ్యవసాయం మనదు, తాగునీరు లేకపోతే మనం బతకలేము. మరి ఈ కుంటల్ని మనం సుందరీకరణ చేసుకోవాలా. సుప్రీంకోర్టు పదే నొక్కి చెప్తుంది ఆల్ వాటర్ బాడీస్ మీద ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్తున్నది, కానీ అధికారులు కూడా కొంతమంది పర్యవేక్షించారు. ఇప్పుడు కూల్చివేత జరిగినప్పుడు రైతుకి ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళు బిల్డింగ్ కూల్చివేత చేశారో మరి అదే అధికారితోటి ఆర్ఆర్ యాక్ట్ ద్వారాగా రికవరీ చేసి మరి ఆ రైతుకి ఎవరైతే కొన్నారో వాళ్ళకి న్యాయం చేయాలా. మరి ప్రభుత్వం ట్యాక్స్ కట్టారు, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారు, మరి అట్లా మరి ప్రభుత్వం కూడా తప్పుంది. కాబట్టి దీన్ని ఒక పునరాలోచన చేసి అధికార పక్షం మిత్రపక్షం వామపక్షం ప్రతిపక్షాలు వివిధ న్యాయ సంఘాలు అందరిని కూర్చోబెట్టి హైడ్రాలో ఉన్న వారికి ఎవరికి అన్యాయం జరగకుండా కూల్చివేత జరిపితే ఇది ఒక మంచి శుభపరిణామం, తెలంగాణకి ఒక వరం లాంటిదని చెప్పి నేను తెలియపరుస్తున్నా. భవిష్యత్తులో ఏదైనా కానీ మీరు కొనుగోలు చేశారు, ఎఫ్టీఎల్లో ఉన్న భూములే కూలగొట్టారు, దాంట్లో పక్కన 2 feet ఉన్న పట్టా భూమి ఎందుకు కూలగొట్టలా? పట్టా భూమి అంటే పట్టా ల్యాండ్, ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్ ల్యాండ్, అది ప్రైవేట్ వ్యక్తికి అధికారం ఉంటుంది. ముఖ్యంగా నేను హైడ్రా కమిషనర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక విన్నపమయ్యా, లోతట్టు ప్రాంతాల్లో బస్తీల్లో కానీ కాలనీలో కానీ వర్షాలు పడ్డప్పుడు వీధులు వాగులుగా మారుతున్నాయి. కాబట్టి అక్కడ ఏదైతే ఉందో ప్రభుత్వం కాంపన్సేషన్ ఇచ్చి కొంత ల్యాండ్ కొనుగోలు చేసి దాన్ని కూడా 10 అడుగులు ఉన్న కెనాల్ని కాలువని ఒక 20 నుంచి 30 నుంచి 50 దాకా చేయండి, అక్కడ వాళ్ళకి ఎవరికి ఆశ నష్టం లేకుండా చూడాలని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులను హైడ్రా కమిషనర్ గారికి నేను తెలియపరుస్తున్నా. మరి ఈరోజు చూసుకున్నట్టయితే వాటర్ గుండా ప్రాణ నష్టం జరగకుండా ఆల్ పార్టీస్ ఒకటయ్యి అందరూ దీంట్లో ఒక కమిటీ వేసుకొని పార్టీలకి కానీ వేరే విధంగా ఇది కాకుండా అందరూ ఒకటయ్యి అన్ని సంఘాలు కానీ పార్టీలు కానీ ఉద్యమకారులు కానీ అందరూ నేను ఒకటే విన్నపం చేస్తున్నా, వాటర్ గుండా ఎవరికి ప్రాణ నష్టం జరగకూడదు. రీసెంట్ గా ఒక స్టూడెంట్ రేవంత్ రెడ్డిని ఒక అసభ్యకరంగా మాట్లాడింది. మరి ఇక్కడ ముఖ్యమంత్రి పనిచేసేప్పుడు మనం కూడా సహకరించాలా? మనం సహకరించకపోతే మరి అక్రమ కన్స్ట్రక్షన్ కూల్చిపారిపోతే ఆ నీళ్లు మన ఇంట్లోకి వస్తాయి, వాగులు వీధులు వాగులుగా మారుతాయి. అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి నేను తెలంగాణ ప్రజలకు నేను తెలియపరుస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఈ అక్రమ కన్స్ట్రక్షన్ కూడా మనం కూడా మద్దతు ఇవ్వాలా, కూల్చివేత కూడా మనం కూడా సహకరించాలా. కానీ అన్యాయం జరగకుండా అక్రమంగా చేసిన వారికి కూడా శిస్తు కట్టే ట్యాక్స్ కట్టారు కాబట్టి వారికి కూడా కొంత వెసులుబాటు కల్పించి మరీ వాళ్ళని రోడ్డు మీద పడేయడం కూడా అధర్మం. అది ఏదైతే ఉందో హైడ్రా సంబంధించి చట్టబద్ధం న్యాయబద్ధం ధర్మబద్ధంగా పనిచేస్తే ఇది హైడ్రాకి తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక వరం లాంటిది. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక ఎన్ఆర్ఏ వస్తాడు, ఫ్లైట్ ఒక ఎన్ఆర్ఏ 10 లక్షల కోట్లు పెట్టుబడి పెడదామని వస్తాడు, ఫ్లైట్ దిగి కారు వేసుకొని వస్తాడు. వచ్చినప్పుడు అదే కారులో వాటర్ పోయింది. ఇట్లా కనీసం నాకు రోడ్ ట్రాన్స్పోర్ట్ లేని వాటర్ బాడీ ఉన్న తెలంగాణలో నేను పెట్టుబడి పెట్టాలా అని చెప్పి ఎన్ని తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడు తెలంగాణ అభివృద్ధి కుంటుపడిపోయింది, రాష్ట్రం అభివృద్ధి జరగదని చెప్పి నేను తెలియపరుస్తున్నా. ఎందుకంటే రోడ్లు వాటరు ఆల్ సౌకర్యాలు ఉంటేనే వచ్చి తెలంగాణలో పెట్టుబడి పెడతారు. మరి ఏదైతే ఈ వాటర్ బాడీకి సంబంధించి ఈ మూసీ ప్రక్షాళన చేశారు, దాంట్లో ఒక రాజకీయ ప్రక్షాళన కూడా చేసి అందరూ ఆల్ పార్టీస్ ఒక టయ్యి ఒక కమిటీ వేసుకొని వాటర్ బాడీకి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పెట్టుబడులు కూడా మనం సహకరిస్తే 100% తెలంగాణ డెవలప్ జరిగిద్దని నేను తెలియపరుస్తున్నా. ఎందుకంటే కొన్ని కంపెనీలు వస్తే ఉపాధి పెరిగిద్ది, రాష్ట్రానికి ఆదాయం పెరిగిద్ది అని నేను తెలియపరుస్తున్నా. ఎన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ హైటెక్ సిటీలోకి వెళ్తే 2 గంటలు 3 గంటలు పడుతుంది. అదే వర్షాలు పడ్డప్పుడైతే మినిమం 2 నుంచి 3 feet 4 feet వాటర్ వస్తుంది. మరి అట్లాంటప్పుడు మరి ఇన్ని కార్లకి ఎంత డ్యామేజ్ జరుగుతుంది, ఎంత జరుగుతుంది. ఈరోజు నాగార్జున సాగర్లో వాటర్ లేకపోతే కొంత మన భూములను తీసుకునే విధంగా చేయాలి. ఎందుకంటే చెరువులు సుందరీకరణ చేసుకుంటే రేపొద్దున సాగునీరు ఉంటుంది, తాగునీరు ఉంటుంది. లేకపోతే రేపొద్దున మనకి తాగునీరు ఉండదు, సాగునీరు ఉండదు. గతంలో మనం బెంగళూరు చూసుకున్నట్టయితే వారు వాటర్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. మరి అట్లానే సాగర్ ఎండిపోయినప్పుడు కూడా కొంత మన భూముల నుంచి కూడా వాటర్ తీసుకునే పరిస్థితి మనం పునరాలోచన చేసుకోవాలా. ఎప్పుడు సాగర్లో ఉంటే అది మన గ్యారెంటీ ఉండదు. పైన ఎగువ ప్రాంతంలో వర్షాలు పడితేనే ఎగువ ప్రాంతం సాగర్కి వాటర్ వచ్చిందని చెప్పి నేను తెలియపరుస్తున్నా. మనం కూడా ఏంటంటే ఏదైతే చెరువులు ఉన్నాయి మొత్తం సుందరీకరణ చేసుకొని వాటిని డెవలప్ చేసుకుంటే స్టోరేజ్ చేసుకుంటే పక్కన గ్రామాల్లో కానీ చుట్టుపక్కల కానీ వాటర్ గ్రౌండ్ లెవెల్ పెరిగిద్ది. భవిష్యత్తులో మనకు కూడా ఇబ్బంది ఉందని చెప్పి నేను తెలియపరుస్తున్నా. ముఖ్యంగా గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ చెరువు శిఖం కానీ ఎఫ్టీఎల్ భూములు కానీ కొంటే మీరే నష్టపోతారు 100%. మీ ల్యాండ్ ఎవరైనా కబ్జా చేస్తే మీరు కోర్టుకి వెళ్ళి తీసుకుంటారు. మరి ప్రభుత్వం కబ్జా చేస్తే మరి ప్రభుత్వం తీసుకుంటే తప్పే ఉంది. అందులో కొనుక్కునేటప్పుడు మినిమం ఒక ల్యాండ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి.
దాంట్లో రివర్స్ కాలంలో చెరువు శిఖం లేకపోతే ఇది పట్టా ల్యాండ్ ఇది ప్రైవేట్ ల్యాండ్ రాస్తారు కదా. బేసిక్లీ వాటి తెలుసుకోండి. దయచేసి గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఎఫ్టీఎల్లో ఉన్న భూములు కానీ కొనుగోలు చేస్తే ఎఫ్టీఎల్లో ఉన్న భూములు కూడా చెరువు శిఖం భూములు కూడా పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, కానీ వాటికి పర్మిషన్ ఇవ్వకూడదు. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చేది. పశువులు పాక తాత్కాలికంగా పశువులకి వ్యవసాయం మీద వాడుకోవాలి, కానీ మేము బిల్డింగ్లు కడతా ఫంక్షన్లు కడతా అంటే నడవదు. దయచేసి ఏదైతే భూములు ఉన్నాయో కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, దానికి ఎన్ఓసి తీసుకోండి. ఎన్ఆర్ఐలకు ఒకటే చెప్తున్నా, మేము భూములు కొన్నాం, రిజిస్ట్రేషన్ అయిపోయింది, మాకు పటిషన్ అయిపోయింది, పాస్బుక్ తెచ్చుకుంటే కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ భూమి కొన్నారు? భూదాన్ భూమా, కేకే భూమా, పోడు భూమా, ఇనాం ల్యాండా, పట్టా ల్యాండా, లేకపోతే చెరువు శిఖమా, ఈ గవర్నమెంట్ ల్యాండా, అసైన్ ల్యాండా, డీకే పట్టానా, లేకపోతే తెలంగాణ లావణి పట్టానా, ఏ రకమైన భూమి చెక్ చేసుకుని బాధ్యత మంది. గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఫారం 2లో ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇచ్చారా లేదా చూసుకోవాలా. ఏదైతే మీకు రికార్డ్ టైటిల్లో చిన్న మిస్యూడ్ చేసినా కూడా రేపొద్దున వాళ్ళకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే దాంట్లో మీరు అనేక రకాలుగా లీగల్గా ఇబ్బంది పడతారు. మరి ప్రాపర్టీ కొనేటప్పుడు 100% ఇది సీలింగ్ మిగులు భూములా, లేకపోతే ఇది పోడు భూములా, ఇది ఇనాం ల్యాండా, ఇనాంలో అయితే రైతు వారి పట్టా ఇచ్చారా, ఆంధ్ర అయితే ఫామ్ 8 ఇచ్చారా, తెలంగాణ అయితే ఓఆర్సీ ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఇచ్చారా, ఈ విధంగా చూసుకుంటే అది ఏ రకమైన భూమి. 1975లో సీలింగ్ యాక్ట్ వచ్చింది, 73లో వచ్చింది, 75లో అమల్లోకి వచ్చింది. అప్పుడు సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక కుటుంబానికి 52 ఎకరాలు ఉండొచ్చు. అంత మించి ఉంటే వాళ్ళని ప్రభుత్వానికి ఇవ్వాలా, ప్రభుత్వాన్ని నేరుగా హ్యాండిల్ చేసుకోవాలా. కానీ సీలింగ్ భూములు కర్నూలు మున్సిపల్ ఎత్తేసినప్పుడు, తెలంగాణలో పట్టవారు పటేల్ ఎత్తేసినప్పుడు వాళ్ళంతా రికార్డ్ అంతా తారుమారు చేశారు. కానీ అది అర్బన్ ల్యాండ్ సీలింగ్ దగ్గర ఉంటుంది, అది టెండెన్స్ యాక్ట్లో ఉందా, ఏ రకమైన భూమి అని చెప్పి మీరు ఎన్ఓసి తీసుకొని భూములు కొనుగోలు చేస్తే అది చట్టబద్ధం అని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. మీరు చట్టబద్ధం, న్యాయబద్ధం, ధర్మబద్ధంగా కొనుగోలు చేస్తే నో ప్రాబ్లం. లీగల్గా ఏ చిన్న సమస్య ఉన్నా కోర్టుకి వెళ్తే మీ భూమిని తెలడానికి దరిదాపు 30 సంవత్సరాలు పడుతుంది. దయచేసి భూములు కొనేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచన చేసి కొనుక్కోవాలని చెప్పి ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలకి ప్రజలకు నేను తెలియపరుస్తున్నా. ఇట్లు మీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అంజిరెడ్డి. నమస్తే. సో చూసారు కదండి, హైడ్రా వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి, ఎలాంటి లాభాలు ఉన్నాయి అని చెప్పేసి మన అంజిరెడ్డి గారి మాటల్లో అయితే తెలుసుకున్నాము. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.